విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గణేశ్వరాయ నమ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. యూట్యూబ్ ద్వారా నేను చెప్పేటువంటి @రామగోపాల్ 9505 అనే ఛానల్ ద్వారా నేను చెప్తున్నటువంటి అనేక వీడియోలు హస్తరేఖ జ్యోతిష్యం, న్యూమరాలజీ, మ్యాథమెటిక్స్, టాలీ, అదేవిధంగా వాస్తవం అనేటువంటి ద్వారా కొన్ని విషయాలు, అదేవిధంగా వాస్తుశాస్త్రం, హస్తరేఖ జ్యోతిష్యం ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ నొక్కి నన్ను ఎంకరేజ్ చేస్తే మరిన్ని వీడియోలను, మరిన్ని విషయాలను కూడా మీ ముందుకు తీసుకొచ్చి మేము తీసుకొస్తానని తెలియజేస్తూ ఈరోజు వీడియోలో పోతాం. గత వీడియోలో త్రికోణమితి అనేటువంటి సబ్జెక్ట్లో త్రికోణమితి అనేటువంటి పాఠంలో షష్ఠంచమానము అంటే శతాంచమానము, షష్ఠంచమానము, రేడియన్ మానము అనేటువంటి చెప్పుకున్నాం. అంటే ఈ చెప్పేటప్పుడు మీకు బోరు కొట్టచ్చు, ఆ మానాలు ఎందుకే మాకు అవసరం, ఒకేసారి ఫార్ములా చెప్పచ్చు అని. ఆ పదాలు అనేటువంటి మనుషులో దొరలాలి. ఒక విషయం వచ్చి ఒక పదం ఒకరు చెప్పేది విన్న తర్వాత ఆ పదాన్ని బేస్ చేసుకుని 100 పదాలు మీరు తయారు చేసుకోవచ్చు. ఒక ఫార్ములా మనం చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీరు ఇంకా ఇంప్రూవ్ కావచ్చు. అందుకనే నేను ఈ విధంగా చెప్తున్నాను. ఇప్పుడు గత వీడియోలో భాగంగా ఇప్పుడు డిగ్రీలు రేడియన్లకు గల సంబంధం ఏంది? డిగ్రీలకు రేడియన్లకు గల సంబంధం ఏంటంటే 2π రేడియన్లు అనేటువంటివి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఇంతకుముందు చెప్పింది గత వీడియో 2π రేడియన్స్, 2π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 2π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 360 డిగ్రీలు అనుకుందాం. ఎందుకని ఈ వృత్తం అనేటువంటిది ఇది 360 డిగ్రీలు కాబట్టి సర్క్యులర్ అనేటువంటిది 2π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్, 360 డిగ్రీలు. అదేవిధంగా π రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 2π ఈజ్ ఈక్వల్ అంటే 2π ఈజ్ ఈక్వల్ 300 అయితే 5 అయితే ఏమవుతుంది? ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తే అవతల పోతే డివిజన్ అవుతుంది. π ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పక్కన ఉంది కాబట్టి ఇది కిందకి దిగుతుంది ఈ నెంబరు. 5 ఈజ్ ఈక్వల్ టు 360/2, 360/2. అప్పుడు క్యాలిక్యులేట్ చేస్తే 2 1 = 2, 1 6, 2 8 = 0 అంటే ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 2π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 360 డిగ్రీస్ అయితే π రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 360/2 ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అప్పుడు π ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 180 డిగ్రీ అంటే 5 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. అదేవిధంగా 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 5 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఇదైతే 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 1 రేడియన్స్. అప్పుడు ఏమవుతుంది? 5 ఇక్కడ 1 ఉన్నట్టే కదా. 5 రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180/5, 5 రేడియన్స్. 5 ఈజ్ ఈక్వల్ టు మామూలుగా చిన్నప్పటి నుంచి ఎదుగు 5 ఈజ్ ఈక్వల్ టు 22/7, 5 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు 180/22/7 ఇలా వస్తుంది. క్యాలిక్యులేషన్ చేస్తే
ఇదేమవుతుంది 180/180/22, ఈ 22 ఇట్టే ఉంటుంది, ఈ 7 పైకి వస్తుంది. 180/22 7 ఇటు పోతే ఇక్కడ డివిజన్లో ఉంది, మల్టిప్లికేషన్ ఉంది. అంటే ఒక రేడియన్ ఈజ్ ఈక్వల్ టు అనేటువంటిది ఈ లైన్కి సమంగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నేను రాసేటప్పుడు ఎలా రాసినా అనేటువంటిది ఈ మనం గీసిన లైన్కి సమంగా ఉండాలి, ఇట్లుండాలి. అప్పుడు 1 రేడియన్. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేస్తే మీరు క్యాలిక్యులేటర్తో కొట్టండి, సరిపోద్ది. 180/22/7 కొట్టండి, మీకు డైరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. అప్పుడు ఇదంతా చేయబడలే. యాభై 57 degrees 16 minutes. చెప్పాను, ఏ నంబర్కైనా ఒక నంబర్ పైన 1 ఉంటే మినిట్స్ అని, 1 నంబర్ పైన 2 నిలువు గీతలు ఉంటే సెకండ్స్ అని. ఎక్కడికొచ్చేసరికి 57 degrees 16 minutes అయింది. అదేవిధంగా ఒక రేడియన్ ఈజ్ ఈక్వల్ టు ఇదైతే 1 degree ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 degree ఈజ్ ఈక్వల్ టు అప్పుడు ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. 1 degree ఈజ్ ఈక్వల్ టు గతంలో చెప్తున్నా 5c/2. 5c/2. 5c/2 అంటే 22/7. 1 degree ఈజ్ ఈక్వల్ టు సెంటీగ్రేడ్లో కొడుతున్నాం కాబట్టి గ్రేడ్లో 22/7 22/7/2 180. చూడండి, 5c/180 degrees ఈజ్ ఈక్వల్ టు 22/7/180. సేమ్ ఇందాక ఇలాగ ఏం చేయాలి? 22/7 ఈజ్ ఈక్వల్ టు ఇంటూ 180, అంతే. క్యాలిక్యులేషన్ చేయండి, అప్పుడు 1 degree వాల్యూ వస్తుంది. క్యాలిక్యులేషన్ చేస్తే 0. మీరు క్యాలిక్యులేషన్ ఇట్టే కొట్టేయండి. ఏమని? 22/7/180 అని కొట్టండి. క్యాలిక్యులేషన్లో డైరెక్ట్ 22/7/1 ఇంటూ 180. 22/7 ఇంటూ 180 కొడితే మీకు ఈ వాల్యూ వస్తుంది. చూసుకోండి, చెక్ చేసుకోండి. 0.01746. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, డిగ్రీలు రేడియన్లకు సంబంధం ఏందనే దాని గురించి మనం చెప్తున్నాం. 25 radians ఈజ్ ఈక్వల్ టు 360 degrees. అయితే 5 radians ఈజ్ ఈక్వల్ టు 360 అంటే 5 మీకు అర్థం కాదు. 25 ఈజ్ ఈక్వల్ టు 360, 5 ఈజ్ ఈక్వల్ టు 360/2. ఈ విధంగా వేసుకుంటే 360 180 degrees వచ్చింది. అప్పుడు 15 radians ఈజ్ ఈక్వల్ టు 180 degree. 1 radian ఈజ్ అంటే ఇక్కడ 1 ఉన్నా లేక 1 radian ఉన్నట్టు. 5 radians ఈజ్ ఈక్వల్ టు అంటే 5 ఈజ్ ఈక్వల్ టు రేడియన్స్ మానంలోనే మనం చూస్తున్నాం. 5 radians ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 1 radian ఈజ్ ఈక్వల్ టు 180/5. 5 అంటే 22/7. అప్పుడు 180/22/7. ఈ 180/22 ఈ 7 ఇటు పోతే ఇంటూ అవుతుంది. చూడండి, ఒక రేడియన్ ఈజ్ ఈక్వల్ టు 180/22 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 180/22 ఇంటూ 7 క్యాలిక్యులేట్ చేయండి. అంటే భిన్నాల్లో వస్తుంది కాబట్టి బోర్డు పెద్దదనే ఈజ్ ఈక్వల్ టు
57 degrees 16 minutes అవుతుంది. అదేవిధంగా 1 degree is equal to 5c by 180 degrees. అంటే డిగ్రీస్ని సిలో కొలుస్తాం కాబట్టి 1 degree is equal to 180 degrees is equal to 22/7/180 degrees. అప్పుడు 22/7 into 180 degrees క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది? 0.0146 అనేటువంటిది మనకి ఆన్సర్ వస్తుంది. కాబట్టి డిగ్రీ రేడియన్ల సంబంధంగా తెలిస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.